మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ 2026 మొదటి నెలలో మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఈ సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడే స్వయముగా చేస్తున్నటువంటి ఒక వాగ్దానం. చాలామంది జీవితాల్లో కొన్ని కలవరాలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులను బట్టి, రోగాలను బట్టి, అప్పులను బట్టి, నిందలను బట్టి, కుటుంబాల్లో ఉంటున్న అలజడులను బట్టి, ఇంట్లో ఉంటున్న భర్తను బట్టి, ఇంట్లో ఉంటున్న భార్యను బట్టి, ఇంట్లో ఉంటున్న అక్క చెల్లెలను బట్టి, ఇంట్లో ఉంటున్న బంధువులను బట్టి, లేకపోతే స్నేహితులను బట్టి, ఊర్లో ఉంటున్న వ్యక్తులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి చాలా భయాలు మనిషి జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందరు ఇంటి ముందే ఉన్నా, అందరు ఇంట్లోనే ఉన్నా, అందరూ కలిసిమెలిసి ఉన్నట్లుగానే కనబడుతున్నా, కానీ మనిషిలో మాత్రం ఏదో ఒక భయం మనిషిని ఒంటరితనంలో తీసుకుపోతుంది. నేను ఒంటరివాణ్ణి అని నిలబెట్టేస్తుంది భయం. భయం అంత సామాన్యంగా తీసివేసే పదం కాదు. భయము అనేది ఎంత కండల వీరుడైనా, ఎంత గుండె ధైర్యం కలిగిన వాడైనా, ఎంత బలాఢ్యుడైనా ఒక చిన్న భయం తెలియకుండానే పిప్పి చేసేస్తుంది. హైదరాబాదు ప్రాంతంలో ఒక మంచి కండల వీరుడు ఉన్నాడు. చాలా బలం కలిగిన వాడు. ఆయనకి జుమ్ము అది కూడా ఒకటి ఉంది. చాలామంది రోజు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, బాగా రోజు బలం తెచ్చుకుంటారు. రోజుకు 2-3 గుడ్లు తింటూ ఉంటాడు, పాలు తాగుతూ ఉంటాడు ఆ చింతల దగ్గర. మొన్న కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చేళ్ళకి అంత లావునుంటాడు, కండలు ఎంత బలం ఉంటాయి. అంత బలంగా ఉండేనా సరిగ్గా 4-5 రోజులకి దిగులుతో, అమ్మో నాకు కరోనా వచ్చేసింది, నేను బతకనేమో అని భయపడిపోయి 5 రోజుల్లో చచ్చిపోయాడు. ఇంచుమించుగా 14 లక్షలు ఖర్చు పెట్టాడు. అయినా ఆ భయం చావడానికి దారి తీసింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, హాస్పిటల్ ఎన్నో ఖర్చులు పెడతాం, ఏదేదో బోధ వైద్యాలు చేపిస్తూ ఉంటాం, ఏదో అది చేస్తాం, ఇది చేస్తాం. ఏది చేసినా మన జీవితంలో మేలు కలగదు. ఎప్పుడంటే ముందు నీవు ధైర్యంగా ఉండాలి. నీ కుటుంబంలో నీ పిల్లలకి నువ్వు ధైర్యం చెప్పాలి. నీ కుటుంబంలో నీ భర్తకి నువ్వు ధైర్యం చెప్పాలి. నీ కుటుంబంలో నీ భార్యకి నువ్వు ధైర్యం చెప్పాలి. కుటుంబంలో నీకుంటున్నటువంటి బంధువులకి ధైర్యం చెప్పుకునే మనసు మనకు ఉండాలి. ఎప్పుడైతే మనము ధైర్యపరుచుకుంటామో ఎప్పుడూ ఎన్నడూ మనం కృంగిపోము. దేవునికి మహిమ కలుగును గాక. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, ఎందుకు భయపడుతున్నావు? యాకోబు అనుకుంటున్నా నా కుటుంబ పరిస్థితి అని తెలియకుండానే లోలోపల పైకి బాగానే టీవీగా కనబడుతున్నాడు, పైకి బాగానే హంగుగా రంగుగా బలాఢ్యుడిగా, అబ్బా ఇతనికేం తక్కువరా బాబు అన్నట్లుగా పైకి బాగానే ఉన్నాడు. కానీ లోలోపల పురుగు పుండుని, ఆ పండుని లోలోపల ఎలా శరీరాన్ని తినేస్తూ ఉంటుందో, భయము కూడా నీకు తెలియకుండానే నీ అంతరంగాన్ని తినేస్తూ ఉంటుంది. భయము అనేది ఒక పురుగు.
ఈ పురుగు పంటని ఎంత తేలిగ్గా నాశనం చేసేస్తుందో తెలియకుండా ఈ భయము కూడా నీ కుటుంబ వ్యవస్థని సమాజంలో తల ఎత్తుకొనివ్వకుండా ఈ భయము లోపల నిన్ను తినేస్తూ కృంగతీస్తూ చేతగాని వాడిగా చేసి సమాజంలో ఒట్టివాడిగా నిన్ను నిలబెట్టేస్తుంది. అందుకని ఏ విషయాల గురించి మీరు భయపడద్దు. అందుకే యేసయ్య అంటారు, యాకోబు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు అని ప్రభు చెప్తూ, నేను ఈ సంవత్సరంలో నీ కుడి చేతిని పట్టుకున్నాను. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని కనపడతాం. గట్టిగా హల్లెలూయా. దేవుడే నీ కుడి చేతిని పట్టుకుంటాడట ఈ సంవత్సరంలో. కొన్నిసార్లు పిల్లలేమో తండ్రి చేతిని పట్టుకుంటూ ఉంటారు. కొన్ని దూరం పోయినాక, కొన్ని పరిస్థితులు వచ్చినాక ఆ పిల్లలు తండ్రి చేతిని వదిలేస్తూ ఉంటారు. అందుకని తండ్రి ఏం చేస్తాడంటే, అరే మీరు నా చేతిని పట్టుకుంటుంటే సమస్యలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కలవరాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు నా చేతిని మీరు వదిలేస్తున్నారు అని ఈ 2026వ సంవత్సరంలో నీవు యేసయ్యను వదలకుండా, నువ్వు భక్తిలో దిగజారిపోకుండా, నువ్వు ఆత్మీయతలో తొట్టిల్లిపోకుండా, నీవు నీ దైనందిన జీవితాన్ని, నీ విశ్వాసపు జీవితాన్ని, నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఎక్కడ కుంటిపరుచుకోకుండా ప్రభువే ఈ సంవత్సరంలో నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడట ఈ సంవత్సరం. నువ్వెక్కడ పడిపోకుండా, నువ్వెక్కడ దిగజారిపోకుండా, నువ్వెక్కడ సమస్యలిపోకుండా, నువ్వెక్కడ ఎవరిని కృంగిపోకుండా ఆయన నిన్ను కుడి చేతిని పట్టుకొని లేవనెత్తి నడిపిస్తాడు. మనం కానీ ఎవరైనా చేయబట్టుకున్నాం అనుకోండి, మనకి చిన్నగా గుంటలు దిగిపోతున్నా, సమస్య వచ్చి పడిపోతున్నాం అనుకోండి, మనం పట్టుకుంటాం కనుక ఆ బరువు మనం ఆపలేక వదిలేస్తాం. అదే కానీ ఒక ఆయన బలమైన వ్యక్తి మన చేయి పట్టుకున్నాడు అనుకోండి, మనం ఎంత కిందకు పోతున్నా ఆయన మనం పైకి లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం అందుకే ప్రభు అంటారు, నేను నీ కుడి చేతిని పట్టుకుంటాను. భయపడ మాకు. నీ కుటుంబాన్ని గురించి, సమస్యల గురించి, రోగాల గురించి, అప్పుల గురించి, కుటుంబ వ్యవస్థను గురించి, ఎవండి పాడి పంటల గురించి, కుటుంబంలో జరుగుతున్న విపత్తుల గురించి భయపడద్దు. ప్రభువే నీ కుడి చేతిని పట్టుకొని ఎక్కడ నువ్వు కృంగిపోకుండా, ఎక్కడ నువ్వు దిగజారిపోకుండా, ఎక్కడ నువ్వు సతికిలపడకుండా, ఎక్కడ నువ్వు నీరుగారిపోకుండా ప్రభువే ఈ సంవత్సరం అంతా నిన్ను నిలబెట్టి నడిపించునుగాక. హల్లెలూయా. ఎన్నో విషయాలు మనం వింటూ వచ్చాం. యేసు ప్రభు ఒకరి కుడి చేతిని పట్టుకొని, ఎవండి సముద్రంలో పడిపోతున్న పేతురు కుడి చేతిని పట్టుకొని ప్రభు లేవనెత్తాడని, మూర్ఛల వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తిని, నిప్పుల్లో నీళ్ళల్లో పడుతున్నటువంటి ఆ వ్యక్తిని యేసయ్య కుడి చేతిని పట్టుకొని అతను లేవనెత్తాడు. ఏ బంధువు లేవనెత్తలేదు, ఏ తండ్రి లేవనెత్తలేదు, ఏ తల్లి లేవనెత్తలేదు. ఆ ఊరిలో ఉంటున్నటువంటి కులం, మతం, వర్గం, ఎవండి ఆ కులంలో ఉంటున్న వాళ్ళు, మతంలో ఉంటున్న వాళ్ళు ఎవరు ఆ వ్యక్తి చేతిని లేవనెత్తలేదు. ప్రతి పరిస్థితిని మారుస్తాడు ప్రభు. ప్రతి పరిస్థితుల్లో ఒక రహదారిని పుట్టిస్తాడు. నువ్వు ఆయన చేతికి నీ కుడి చేతిని అప్పగించు. ఈ సంవత్సరంలో ప్రభువా నా కుడి చేతిని పట్టుకొని నువ్వు నడిపించయ్యా. గడిచిన సంవత్సరం అంతా నేను నడిచాను, తిప్పలు పడ్డాను, భక్తిహీనురాలు అయిపోయాను, భక్తిలో దిగజారిపోయాను, ఆత్మీయతలో ఒక మెట్టు ఎదగలేకపోయాను, ప్రార్థనలో విశ్వాసంలో దిగజారిపోతున్నాను. అందుకే నా కుడి చేతిని పట్టుకొని ఈ 2026 సంవత్సరం అంతా నువ్వు నడిపించని నీ చేతిని ప్రభుకు అప్పగించు. ప్రభు నీ కుడి చేతిని పట్టుకొని ఈ సంవత్సరం అంతా నిన్ను క్షేమంగా నడిపించును గాక. శబ్దమా గట్టిగా హల్లెలూయా. గడిచిన నూతన సంవత్సరం 31వ తారీఖు రాత్రి, 1వ తారీఖు మధ్యరాత్రి అప్పుడు ఆ నూతన సంవత్సర ఆరాధనలో ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఏం చేస్తాడు అంటే, మనం జయించడానికి, జయం ఈ సంవత్సరంలో మీరందరూ ఎక్కడెక్కడ అపజయాలు పాలయ్యారో గడిచిన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ విజయ పతాకాలతో ఎగరేసేటట్లు ప్రభు మీకు జయమిచ్చును గాక. ఆమేన్.
ఏమండి అపోస్తుడైన పౌలు అంటారు, దేవుడు మమ్మల్ని విజయోత్సవాలతో. ఒకప్పుడు అదే పౌల్ని అవమానపరిచారు, నిందించారు. యేసు ప్రభును ప్రకటిస్తున్నారు రయ్యుడు. నిన్నటిదాకా మన కులంలో పెరిగాడు, మన మతంలో పెరిగాడు, నిన్నటిదాకా దేవుడు లేడు, గీవులు లేడు అని రకరకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు అదే వాడు యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరి మధ్యలో కొన్ని పరిస్థితులను బట్టి తలదించుకున్నాడు. సువార్త ప్రకటించడానికి కొంచెం వీలు కాలేదు. రాను 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 ప్రభు చేతికి అప్పగించుకున్నాడు. ప్రభు చేస్తున్న పరిచర్యలో ఆ విషయాల్లో దేవునికి అప్పగించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు గురించి ఇప్పుడు మరలా పౌలు చెప్తున్న మాట, దేవుడు మమ్మల్ని ఎక్కడైతే అపజయాలు పాలయ్యామో ఆ ప్రజలందరి మధ్యలో విజయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నువ్వు ఎక్కడైతే గడిచిన సంవత్సరంలో అపజయాలు పొందావో, అపనిందలు పడ్డావో, జయము అనేది నువ్వు చూడలేకపోయావో, యేసుక్రీస్తు నామంలో ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు జయం అనుగ్రహించును గాక. ఆయన నీకు జయం ఇవ్వాలని నీ కుడి చేతిని పట్టుకున్నాడు. భయపడద్దు. నువ్వు చూడు, గమనించు. ఈ సంవత్సరంలో తీర్మానంతో భక్తి చేయి. ఈ సంవత్సరాన్ని అంత తేలిగ్గా తీసేయద్దు. ఈ సంవత్సరం ఒక జయం దేవుడు నీకు ఇస్తాడండి. నమ్ము, విశ్వసించు. అన్ని సంవత్సరాలలాగా ఈ సంవత్సరంలో ఏముందలే, మన పని, మన వ్యాపారం, మన కూలి పనులు ఇదే కదా అని అనుకోవద్దు. ఒక మంచి తీర్మానంతో బతుకు. నీ తీర్మానానికి తగ్గట్లుగా ఈ సంవత్సరం ఆఖరిలో కల్లా నువ్వు అనుకున్న ప్రతి కార్యాల్లో దేవుడే నీకు జయం అనుగ్రహించును గాక. ఆమేన్. కోరేషుకి దేవుడు జయమిచ్చాడట. దేవుడు చెప్తున్నాడు యెషయాకి, యెషయా, కోరేషు ఎదుట నేను రాజులు కట్టినటువంటి, అధికారులు కట్టిన ఆ నడికట్లు నేను విప్పేశాను. అతని ఎదుట ద్వారాలను నేను తలుపులు తెరిచాను, నేను అతనికి జయమిచ్చానని దేవుడే యెషయాకు చెప్తున్నాడు. యెషయా చెప్పు, ఈ మాటలు ప్రకటించు, కోరేషు గురించి ప్రకటించు అని. కారణం, కోరేషులో ఉన్న గొప్పతనం ఏంటో మనం విన్నాం. ఆయన మందిరంలో రాజు, అంతకుముందున్న రాజు మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ తీసుకొని బయటపడేశాడు. ఇప్పుడు మరలా కోరేషు వచ్చిన తర్వాత బయటున్న ఉపకరణములన్నీ లోపలికి తీసుకొని వచ్చాడు. నీ హృదయంలో ఏదేదైతే నువ్వు పోగొట్టుకున్నావో, భక్తిని పోగొట్టుకున్నావా, ప్రేమను పోగొట్టుకున్నావా, సమాధానాన్ని పోగొట్టుకున్నావా, ఏమండి దేవుని బిడ్డలతో ఉండే ఐక్యతను పోగొట్టుకున్నావా, లేకపోతే దేవుని ప్రేమించేది పోగొట్టుకున్నావా, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం పోగొట్టుకున్నావా, కానుకలు ఇవ్వడం పోగొట్టుకున్నావా, దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించడం పోగొట్టుకున్నావా, దేవుడిచ్చిన మహిమ కలిగిన ఈ పరిచర్యలో దేవుడికి ఇచ్చిన తలంతును పోగొట్టుకున్నావా, పాటలు పాడే తలంతును పోగొట్టుకున్నావా, వాక్యం చెప్పే తలంతును పోగొట్టుకున్నావా, నువ్వు ఏది పోగొట్టుకున్నావో మరలా వాటన్నిటినీ ఈ సంవత్సరంలో సంపాదించుకో, నీ హృదయంలో చేర్చుకో. ఏది పోగొట్టుకున్నవన్నీ నీ హృదయంలోకి తెచ్చుకో. నిశ్చయముగా దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవదిగా కోరేషు గురించి చెప్పిన మాట ఏంటంటే, కోరేషట కొత్త మందిరం కట్టడానికి, మంచి పునాదులు స్థిరపరచడానికి, మందిరం కట్టడానికి క్రొత్త మ్రానులతో మందిరాన్ని కట్టాడు. క్రొత్త మానులు. ప్రియులారా, ఈ క్రొత్త సంవత్సరంలో మంచి తీర్మానం, క్రొత్త తీర్మానం. ఉత్తితి తీర్మానాలు కాదు, వ్యర్థమైన తీర్మానాలు కాదు. ఏమండి, ఎవరినో మెప్పించే తీర్మానాలు వద్దు. యేసయ్య కొరకు నేను ఈ విధంగా బతుకుతాను ప్రభువా, నా జీవితాన్ని ఇలా కొనసాగించుకుంటాను. కరువు వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా, నింద వచ్చినా నీ కొరకు నేను బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం. చెప్పండి అందరూ. అమ్మా కళ్ళు తెరిచి, అందరు నోరు తెరిచి చెప్పండి. ఏ తీర్మానం? ఏం తీర్మానాలట? భక్తి భావాలతో కూడిన తీర్మానాలు కావాలి. భక్తిని భక్తిగా చేసే తీర్మానాలు అలా చేయండి. ఈ సంవత్సరంలో ప్రభు ఉన్నతమైన జయం నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ వారంలో, ఈ మొదటి వారంలో మరి దేవుని సన్నిధిలో ఒక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. నేను క్లుప్తంగా ముగిస్తాను. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ 73వ కీర్తన భాగం 23, 24 వచనాలు చదువుదాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేతిని నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత
నన్ను నడిపించదవు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడట. పట్టుకొని ఆయన తన ఆలోచనతో ఈ సంవత్సరంలో నిన్ను, నన్ను, మనలందరినీ, మన పరిచర్యలను, మన కుటుంబాలను ఆయన ఆలోచనతో నడిపించునుగాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. నీ ఆలోచన చేసి 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 నీ కుటుంబాన్ని గందరగోళం చేసుకున్నావు. నీ ఆలోచన చేసి, నీ పెత్తనం చేసి, నా మాట నెగ్గాల అని చెప్పేసి నీ పెత్తనం చేసి నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేసుకుంటూ, కలిసి రాకుండా, సంతోషంగా ఉండనివ్వకుండా, చెట్టుకొకరు పుట్టకొకరులాగా చేసావు. నీ సొంత ఆలోచనతో లేనిపోయిన సమస్యలను తెచ్చుకొని, తలకు తెచ్చుకొని, మనశ్శాంతి లేకుండా ఇంట్లో గడుపుతున్నావు. నీ సొంత ఆలోచన చేసి స్వేచ్ఛగా, సంతోషంగా, హ్యాపీగా బ్రతకవలసిన నువ్వు నీ సొంత పిచ్చి ఆలోచన వల్ల మనశ్శాంతి లేకుండా డిప్రెషన్కు గురవుతూ, మానసికంగా కృంగిపోతూ, ఇప్పుడు రకరకాల ఒత్తిడులకి బానిసైపోతున్నావు. ఇక నీ ఆలోచన చేయి. మాకు ఈ సంవత్సరంలో ప్రభు ఆలోచనకు అప్పగించుకొని ఈ కుటుంబాన్ని, ప్రభువా 2025 దాకా నా ఆలోచన చేసి నా కుటుంబాన్ని గందరగోళం చేసుకున్నాను. నేను నచ్చినట్టుగానే ఉండాలా, నేను నచ్చినట్టుగానే మీరు జీవించాలా, నేను ఏది చెప్తే అదే వినాలా. ఏమండి, ఇదిగో ఈ పని చెయ్యంటే భార్య ఏ పని చెప్తే భర్త ఆ పని చేయించావు. ఏమండి, ఇదిగో వాళ్ళతో పలకద్దంటే పలకనీయకుండా చేసావు. ఇదిగో ఈ అన్నం తినద్దంటే తిననీయకుండా చేసావు. నీకు నచ్చింది చేసావుగా. ఏం సంపాదించావు? కుటుంబాన్ని 2గా 3గా విడదీశావు. చాలు. గడిచిన సంవత్సరాల దాకా నీకు నచ్చినట్టుగా బతికావు. ఆ జీవితంలో నువ్వు ఏమైనా తృప్తిగా ఉన్నావా? లేదు. ఈ సంవత్సరంలో ప్రభు అంటారు, నీ కుడి చేతి నేను పట్టుకొని నా ఆలోచనతో నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం దేవుడు నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటిదాకా నీ ఆలోచన పనిచేసింది. ఇక దేవుడట దేవుని ఆలోచనతో నడిపిస్తాడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని. యేసు నామములో ప్రభు నడిపించునుగాక. ఆయన నడిపిస్తే కొరతలు ఉండవండి. ఆయన నడిపిస్తే యోర్దాను ఏకరాశిగా నిలబడిపోయిద్ది. ఆయన నడిపిస్తే ఎర్ర సముద్రం రహదారిగా మారిపోయిద్ది. ఆయన నడిపిస్తే కోటగోడలు కుప్పగూలిపోతాయి. ఆయన నడిపిస్తే ఆయన ఎదుట ఏ సమస్యలు ఉండవు. ఆయన నడిపిస్తే ఆయన ఎదుట నిలబడే ఏ పర్వతము ఉండదో. ప్రతి పర్వతం సదును భూమిగా మారిపోయింది. నువ్వు అప్పగించుకో. ప్రభువా, నా కుడి చేతిని పట్టుకొని ఈ సంవత్సరం అంతా నీ ఆలోచనతో నా బిడ్డలు నడిపించయ్యా. నా బిడ్డలు ఏం చదవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఏ ఇల్లు కట్టాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎలా ఉద్యోగానికి వెళ్ళాలి, మేము పలానా పని చేసుకోబోతున్నాం, అది నీ చిత్తమా కాదా అని ప్రతిదీ దేవుని ఆలోచన తీసుకొని ఈ సంవత్సరం అంతా నువ్వు నడువు. దేవుడు నిన్ను క్షేమకరమైన అనుభవాల్లో నడిపించునుగాక. దేవుని ఆలోచనతో నువ్వు నడుస్తున్నావు అనుకో, నీ ఎదుట ఎర్ర సముద్రం వస్తే నువ్వు భయపడిన అవసరం లేదండి. ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం వచ్చింది. కొంతమంది భయపడిపోతున్నారు. మోషే అంటారు, అయ్యా ఈ ఎర్ర సముద్రం గుండా తీసుకోబోతుంది నువ్వు కదా మమ్మల్ని నడిపిస్తుంది. అయితే ఇప్పుడు మా ముందు ఎర్ర సముద్రం ఉంది, ఏం చేయమంటావు? ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. నువ్వు దేవుని ఆలోచనతో నడువు, దేవుని చిత్తంలో నడువు. నీ ఎదుట ఎన్ని ఆటంకాలైనా రాని, ఆ ఆటంకాలన్నిటి నా ప్రభు నీ ఎదుట సరళముగా మార్చును కాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. 33:18. జబులోను గూర్చి ఇలాగన్నారు, జబులోను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము, నీ గుడారముల యందు సంతోషించు.
చూడండి, ఇక రాయబడిన మాట, జబులోను నీవు వెళ్ళు మార్గములో సంతోషించు. ఎవరు ఈ జబులోను? వీళ్ళు ఆశీర్వదించబడిన గోత్రాలకు సంబంధించిన వాళ్ళు. ఈ గోత్రముల వారితో అక్కడున్నటువంటి కొన్ని గోత్రాలు, మోషే, జబులూను, ఇస్సాకారు, ఇలాంటి వారు ఆశీర్వాదముతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. జబులూను, నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తున్న స్థలమంతా నీవు సంతోషంగా వెళ్తావు. జబులూను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, ఆయన గురించి రాయబడిన మాట, చరిత్రలో ఆయన ఒక వ్యాపారవేత్త అని రాయబడింది. ఎవరట ఈ జబులూను? చెప్పండి. వ్యాపారవేత్త, వ్యాపారం చేయడానికి బయలుదేరి వెళ్తున్నాడు. వెనకున్నటువంటి గోత్రములో ఉన్న వాళ్ళందరూ అంటారు, జబులూను నువ్వు వెళ్తున్న ఈ వ్యాపారం అంతా, ఈ ప్రయాణం అంతటిలో నీకు క్షేమం కలుగునుగాక, నీకు శుభం కలుగునుగాక, నీకు సంతోషము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు వెళ్తున్న మార్గాల్లో దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నీ వ్యాపారంలో దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. ఏమండి, నీ బిజినెస్లో దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నీ ఉద్యోగంలో దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నువ్వు చేస్తున్న కూలి పనులలో దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నువ్వు చదువుతున్న చదువులలో దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నీ మార్గాల్లో క్షేమము కలుగు చేస్తాడు. నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఏమండి ఈ ఊరనే కాదండి, నువ్వు ఏ ఊరు వ్యాపారం నిమిత్తమై వెళ్తున్నా, ఏ ప్రాంతానికి వ్యాపారం నిమిత్తమై, పనుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై, కూలి పనుల నిమిత్తమై వెళ్తున్నా, నిశ్చయముగా నా దేవుని ప్రతినిధిగా నేను ఈ మాట చెప్తున్నాను, మీరు వెళ్తున్న ప్రతి ప్రయాణములలో ఈ సంవత్సరం అంతా ప్రభు మీకు క్షేమముగా నడిపించునుగాక. మీ ప్రయాణం అంతటిలో మీకు శుభం 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 కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు ఈ సంవత్సరంలో? సేవ నిమిత్తమై, ఏమండి ఉద్యోగ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, జాబు నిమిత్తమై, వివాహాల నిమిత్తమై, ఏవండి నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యం నిమిత్తమై, నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నా ప్రతి ప్రయత్నములో నా యేసయ్య మీకు క్షేమం కలుగు చెయ్యనుగాక. నష్టాలు చూసావా? గడిచిన సంవత్సరంలో అనుకున్నవి జరగలేదా? గడిచిన సంవత్సరాలు ఎన్నో ప్రయాణాలు చేశాను, ఎంతో టార్గెట్ పెట్టుకున్నానయ్యా, ఏ టార్గెట్ నేను సాధించలేకపోయానని నిరుత్సాహపడద్దు. ఈ సంవత్సరంలో నీవు పెట్టుకున్న ప్రతి టార్గెట్, నువ్వు అనుకున్న ప్రతి కార్యం ఈ సంవత్సరంలో నా ప్రభు నమ్మకంగా సంతోషించేటట్లుగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. శబ్దమా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎలియాజరు గురించి ఒక మాట రాయబడింది. ఎలియాజర్, ఏమండి ఈ ఎలియాజర్ గురించి ఏం రాయబడిందంటే, తన యజమానుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకు నిమిత్తమై ఇతడు ఏం చేశాడట, ఒక దాన్ని ఏమంటారు, ఆయనకి సాటి అయినటువంటి ఒక సహకారిని వెతకడానికి బయలుదేరాడు. 24వ అధ్యాయంలో ఆ మాటలన్నీ మనం చూస్తాం. చూడండి, అతడు బయలుదేరి వెళ్తున్నాడు. అతడు వెళ్ళేటప్పుడు అతని ప్రయాణంలో అతడు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన. అక్క అందరు వినాలి, కళ్ళు తెరుచుకొని వినాలి. అతడు వెళ్తున్నటువంటి ప్రయాణంలో అతడు చేస్తున్న పని ఏంటంటే ఒక ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడు. అయ్యా, నేను నా యజమానుడు అబ్రహాము తన కుమారుడు ఇస్సాక్కి ఒక వివాహాన్ని సంబంధాన్ని చూడడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళే పని సఫలమగునట్లు. ఆ మాటను చూడండి మీరు. అమ్మ చదవని నమ్మ అన్నోళ్ళను కూడా. అప్పుడు అతడు, యెహోవా మా ప్రయాణమును చదువు
ఆ, 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 ఆ. దేవునికి మహిమ కలుగును గాక. ఒకేసారి 40వ వాక్యం కూడా చదవండి మధ్యలో నుంచి. యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలమవుతుంది, భయపడద్దు. దేవుని సన్నిధిలో చూడండి, ఎలియాజరు ప్రార్థన చేసుకుని, అయ్యా నేను వెళ్తున్న పని సఫలమవ్వాలి. గడిచిన సంవత్సరంలో నిరుత్సాహపడ్డావుగా, వెళ్తున్న పనులన్నింటిలో లాభం కలగలేదు, మేలు కలగలేదు, క్షేమం కలగలేదు, ఆశీర్వాదం కలగలేదు, దీవెన కలగలేదు. అయ్యో, ఉద్యోగానికి వెళ్ళినా నిరాశతో వచ్చాను, ఎగ్జాములకి వెళ్ళినా నిరాశతో వచ్చాను, వ్యాపారాలకు వెళ్ళినా నిరాశతో వచ్చాను, ఏదైనా బిజినెస్ ప్రారంభిద్దామని వెళ్ళినా నిరాశతో వచ్చాను, ఏదైనా ఉద్యోగం ప్రారంభిద్దామనుకున్నా నిరాశతో ప్రారంభిస్తామని, అన్ని నిరాశ కలుగుతుందని నిరుత్సాహపడ్డావేమో. ఈ 2026 సంవత్సరంలో నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి ప్రయాణంలో ఇక మీదట నువ్వు నిరాశ పడకుండా ప్రభు నీ ప్రయాణములన్నిటినీ సఫలము చేయునుగాక. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి. 2 చేతులు ఎత్తండి, అందరు 2 చేతులు ఎత్తండి. వెనకున్న వాళ్ళు కూడా 2 చేతులెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి చేతులిచ్చి సెకండ్ ఇచ్చి చెప్పు, ఈ సంవత్సరంలో నీ ప్రయాణం అంతటిలో నీకు శుభం కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇంచుమించుగా ఈ ఎలియాజరు ఇంచుమించుగా కనాను అనే ప్రాంతము నుండి నాహోరు అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్తే 700 నుండి 800 వరకు, ఏనండి, 700 నుండి 800 కిలోమీటర్ల దూరం అట. ఎలియాజరు ఎంత దూరం ప్రయాణం చేశాడు తెలుసా? 700 నుండి 800 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 10 ఒంటెలను చేతబట్టుకొని 10 ఒంటెలను పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. ఎంతో బంగారం, ఎంతో ధనాన్ని వాటన్నిటిని పోగు చేసుకొని, అబ్రహాం ఇచ్చిన వాటన్నిటినీ ఆ ఒంటెల మీద పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. మీరు ఆలోచించండి, అక్కడ 700 నుండి 800 కిలోమీటర్లు అంటే ఒంటెలతో ప్రయాణం అంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు ప్రయాణం? ఓకే, ప్రయాణం వరకైతే తినకుండానో ఏదో ఒక రకంగా వెళ్ళొచ్చు. బంగారం, వజ్రాలు, కావలసినటువంటి ధనం, వీటన్నిటిని ఒంటెల మీద పెట్టుకొని పోతుంటే మరల దాన్ని ఎవరు కాపలా ఉంటారు? ఒక బాధ్యత ఎలియాజరుకి, ఒక బాధ్యత, ఒక పక్క ప్రయాణం. ఈ రెండిటిని ట్రాలీ చేసుకుంటూ దేవుడు నడిపించిన మార్గంలో నమ్మకంగా బయలుదేరి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, భక్తి చెయ్యంటే ఇంకా దేవుడు ఇంకా దేవుడు తప్ప ఇంకొక లేడని ఇంట్లో అన్నాల కూరలు వండకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ భర్తలు ఒకవేళ మారుమరుచు పొంది ఉండరు కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఇక జుట్టు పట్టుకొని కొట్టడమేగా. అవునా కదండి? బైబిల్ ఏమంటుందంటే ఎలియాజరు ఒక బాధ్యత తీసుకొని ఆ బాధ్యతతో బయలుదేరి వెళ్తున్నాడు. బాధ్యతతో భక్తి చెయ్యి, కుటుంబాన్ని బాధ్యతగా పరిపాలించు. నీ భర్తని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించు, నీ పిల్లలకి ఎలా ప్రేమించాలో అలా ప్రేమించు, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించి బాధ్యతను వ్యవహరిస్తూ ఈ సమస్యల్లో నువ్వు నడువు. బాధ్యతను మర్చిపోవద్దు. ఈ సంవత్సరం నువ్వు ప్రయాణం చేయి. బాధ్యత, ప్రయాణం, ఈ రెండిట్లో నువ్వు నడువు. విజయం నీ సొంత మగును గాక యేసు నామములో. ఆమేన్. ఇక ప్రార్థన, ఇంక దేవుడు లేడు అని ఇక ఎంతసేపు ఇంక దేవుడే నా జీవితం అని ఇక బైబులు ప్రార్థన ఇంట్లో ఉన్న అన్ని వదిలేసి, ఇంట్లో వాళ్ళతో నాకు సంబంధం లేదు, భర్తతో సంబంధం లేదు, భార్యతో సంబంధం లేదు, తల్లిదండ్రులతో సంబంధం లేదు, అక్క చెల్లెలతో సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు నా దేవుడే అని కూర్చుంటే నువ్వు పిచ్చివాడివి అని అంటారు బైబిల్. నువ్వు పిచ్చోడివి, పిచ్చిదానివి.
పిచ్చి పిచ్చి చేష్టాలు చేయొద్దు. చేసావు, గడిచిన సంవత్సరం అంతా తిరిగావు. ఏమండి, దానివల్ల నష్టాలు పడతావు. రకరకాల గుసగుసలు, రకరకాల సనుగుళ్ళు, రకరకాల అవమానాలు, వాటన్నిటిని మోసావు. ఇక చాలు, ఈ సంవత్సరంలో బాధ్యతగా దేవుని కనపరచు. ప్రైజ్ ది లార్డ్. బాధ్యత మీరద్దండి. నీ కుటుంబంలో నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నువ్వు ఇవ్వు. నీ సంఘంలో నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నువ్వు ఇవ్వు. సేవకుడికి ఇవ్వవలసిన బాధ్యతను సేవకుడికి ఇవ్వు, ఘనతనివ్వు. ఏమండి, అలాగే నీ కుటుంబంలో ఉన్న వారికి ఆ ఘనత నువ్వు ఇవ్వు. మూర్ఖంగా భక్తి చేయకూడదు. మనం అలా చేస్తే దాన్ని దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసుకోడు. మనం అనుకుంటాం, అబ్బా నేను ఏం తప్పు చేశాను పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకోవడం తప్ప, నేను బైబిల్ చదువుకోవడం తప్ప, నేను మందిరానికి రావడం తప్ప. అసలుకి నువ్వు చేసేది కరెక్టే, కానీ బాధ్యత ఏది? దేవుడు మన కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? మీ పాటికి మీరు గాలికి తిరగనరా, నా పాటికి నేను పోయి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటానని చెప్పడానిక దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చింది, భర్తనిచ్చింది, భార్యనిచ్చింది? బాధ్యత. ఎలియాజర్ని దేవుడు తన అబ్రహాము యజమానుడు పోయిరారా బాబు, అక్కడికి పోయి ఇస్సాకి ఆ మంచి కోడలను తీసుకురాపు అంటే బాధ్యతను, ఒక పక్క డబ్బు, ఐశ్వర్యం, ధనం, ఇదంతా జాగ్రత్తగా కాపాడుకుంటూ 10 ఒంటెలను ఇచ్చాడు. ఒంటెలే పోతే పోయి నాకు ఒంటె, ఇదేందో నా మాట సరిగా వింటలేదు ఈ ఒంటె, ఇదేందో నీళ్ళు తాగమంటే తాగట్లేదు ఈ ఒంటె, 10 చెప్పాడుగా అబ్రహం గారు. కింద ఒకటి మధ్యలో బాగా కొంచెం గంతులేస్తుంటే వదిలేసావు ఒక దాన్ని, మిగతా ఓటును తీసుకొని వచ్చా అని చెప్పడానికి కాదు. ఎలియజర్ వెళ్ళింది, అయ్యా నాతో 10 ఒంటెలను పంపించావు, ఈ 10 ఒంటెలను జాగ్రత్తగా తీసుకుని వచ్చా. అలాగే సామాగ్రిని వాళ్ళకి అప్పగిచ్చి మరల అక్కడి నుంచి వచ్చేటప్పుడు రెప్కాని జాగ్రత్తగా తీసుకుని. బాధ్యత. నీ కుటుంబంలో ఈ సంవత్సరంలో బాధ్యతగా వ్యవహరించు. నీ కుటుంబాన్ని బాధ్యతగా భారంగా మొయ్యొద్దు. కుటుంబాన్ని భారం అనుకోకూడదండి. ఏమంటే మన పిల్లలు మనకు భారం అవుతారా? మన కుటుంబం మనకు భారమా? మన అక్క చెల్లెలు మనకు భారమా? భారం కాదు. బాధ్యత ఉంటే భారం అనిపించదు. బాధ్యత లేకపోతే అన్నీ భారం అనిపిస్తుంది. నాకే వీళ్ళు నా యతన పడ్డారే, అబ్బా ఇది నాకు పెద్ద తలకనైపోయింది అన్నట్లుగా బాధ్యత లేకపోతే భారం అనిపిస్తుంది. బాధ్యతగా పనిచేసుకో. నీ కుటుంబంలో, నీ భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, సంఘం దగ్గర, సమాజం దగ్గర బాధ్యతగా ఉంటే ఆ బాధ్యతను బట్టి 10 మంది కలుస్తారు నీ కుటుంబంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తిక్కల పనులు చెయ్యొద్దు, పిచ్చి పనులు చెయ్యొద్దు. ఏమండి, తిక్కలగా ఇంకా దేవుడు తప్ప ఇంకొకరు లేరు నాకు, ఇంకా దేవుడు నా ప్రపంచం, ఇంకో ప్రపంచం నాకు లేదని ఇక దేవుడు అని చెప్పి ఇంట్లో ఉన్న పనులు, ఇంట్లో ఉన్న అన్నీ వదిలేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, నిన్ను పిచ్చిదాన్ని అంటారు. తెలుసా? పిచ్చోళ్ళ గురించి మీకు తెలుసండి? రోడ్డు మీద వాళ్ళకి ఇంట్లో ఏమైనా పనులు చేస్తారా? పిచ్చోళ్ళు చేస్తారండి. రోడ్డు మీద కొంతమంది ఉన్నారు, కందుకూరులో తిరుగుతూ ఉంటారు. బాధ్యత ఉంటుందా పిచ్చోళ్ళకి? ఇంట్లో ఏమైనా పని చేస్తారా? ఇంట్లో ఏమైనా అంట్లు, కూరలు, అంట్లు, డేక్షలు ఏమైనా తోముతారా? వాళ్ళ పని ఏంటంటే పిల్లల్ని ఎత్తుకోవడం, వాళ్ళ పని ఏంటంటే పేపర్లు ఎత్తుకోవడం, ఏరుకోవడం, ఇది తప్ప ఇంకో పని ఉండదు. ఇంట్లో బాధ్యత ఉండాలి. బాధ్యత అంటే ఏంటి? ఇంకా మంచం మీద లేచి ఉదయాన్నే 11 గంటల దాకా నడి మంచం మీద కూర్చొని నీళ్ళు పెట్టు, అన్నం వండు, ఇది కాదు బాధ్యత. అది కాదు. బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడింది చివరి అధ్యాయంలో, గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, ఆమె పెందల కాడ లేచి తన ఇంటి వారి కొరకు అని ఉంది. ఆ మాట చదవండి. ఆ మాట చూడండి ఉంటే అది ఉందలే బైబిల్లో. నేను చెప్పిన మాట ఉందో లేదో చదువు. ఆమె చీకటితోనే లేచి, ఆ రెఫరెన్స్ చెప్పు అందరికి. 31:15 అంట చూడండి. ఆమె చీకటితోనే లేచి భోజనం సిద్ధపరుచును, ఆమె పొలము చూచి దాన్ని తీసుకొనేను, కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి. అబ్బో, ఏం చేసే పనులు చూడండి. ఉదయాన్నే లేచి అన్నం వండి పెట్టుద్దంట. రెండోది, భర్త ఒకవేళ ఆ బట్టలు తగిలిచ్చిపోతాడు కదండి, సొక్క తగిలిచ్చిపోతాడు కదా. మొన్న ఒక అన్నయ్య సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా ఇర్మియా,
సొక్క తగిలించడం ఆలస్యరా. భార్య తీసుకుంటుందో పిల్లలు తీసుకుంటున్నారో అర్థం కాకుండా, ఉన్న 1/2 బిల్ల లేకుండా మొత్తం తీసుకుంటున్నారు. అట్ట తగిలించడం ఆలస్యమంట, టగటగటగట వీళ్ళు జోబులో తీసుకుంటున్నారట. వాడు అంటున్నాడు, అవి సొక్కలో పెట్టుకోవాలా లేకపోతే ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇంట్లో సొక్క తగిలించాలంటే భయం వేస్తుందట. ఏమండి, తీసుకుంటే తప్పు కాదు డబ్బులు. ఏం చేసిన పని ఏంటంటే అలాగే జాగ్రత్తగా చేసుకొని ఆ డబ్బును దుర్వినియోగం చేయకుండా మంచి ద్రాక్ష తోట ఒకటి వేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, కుటుంబం కొరకు ద్రవ్యాన్ని సిద్ధపరిచి, ఎంత బాధ్యత చూడండి. కొంతమందికి డబ్బులు చేతులు అవని అనుకోండి, అబ్బా నెయిల్ పాలిష్లు కొనాలా. ఏమండే, ఇది నా డబ్బులు ఇయ్యే, మా అమ్మ ఇచ్చిపోయింది ఇయ్యే, మా అమ్మ ఇచ్చిన డబ్బులు నేను నీకెందుకు ఎత్తా, నేను చెప్పులు కొనుక్కోవాలా ఎత్తు మోడలు, నేను క్లిప్పులు పెట్టాలా తలకి. మీ అమ్మ ఇచ్చినా మీ నాన్న ఇచ్చిన కుటుంబం కొరకేగా. నేను ఒప్పుకోను, నేను ఈ బాగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. నా డబ్బులు నువ్వు అడిగితే నీకు మామూలు గౌరవం, అసలు నీకు మర్యాద ఉండదు. నా డబ్బులు నువ్వు అడగదు మర్యాదగా, నా డబ్బులు నాకు ఎత్తవా లేదో. అబ్బో, చూసారండి. మరి నువ్వు ఎంతెంత తింటవే అన్నం, ఎంతెంత తింటవు అన్నం, చికెన్ తెస్తే మాటలు తెస్తే తింటవే, మరి అదంతా ఎవరు సొమ్ము? బాధ్యత లేకపోతే వచ్చే మాటలు ఇవి. నీ డబ్బు ఒకటి, మీ భర్త డబ్బు ఒకటమ్మా. యోహన్ తల్లి, మీకు అర్థమవుతుందని చెప్తున్నానండి, వేరేలా కాదు. మా అమ్మిస్తే ఈ నీకెందుకు ఎత్తాను? మరి నీ భర్త రోజు చికెన్ తెస్తే ఇంట్లో వాళ్ళకి లేకుండా తింటున్నాగా 3 పూటలు. బాధ్యత లేకపోతే వచ్చే మాటలు. భర్త ఎవరి కొరకు? నీ కొరకు కదా, నీ కొరకు కదా కష్టపడుతుంది, నీ పిల్లల కొరకు కదా. అది ఆలోచన చేయాలి కుటుంబం. నా డబ్బులు నేను పనికి పోయి ఇచ్చాను, నేను ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇవ్వను, ఇలాంటి పనులు చేయకూడదు మనం. నీ పనులు నీకు వచ్చి ₹1 నువ్వు ఖర్చు పెట్టుకుంటా, ఇంట్లో వచ్చే వాళ్ళు ₹1 వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నది కుటుంబం ఎట్ట అవుద్దండి? కుటుంబాన్ని ఒకరు పరిపాలన చేసేటప్పుడు భర్త చేస్తున్నా, ఒకవేళ భార్య చేస్తున్నా, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కదా ఒక మాట మీద. అప్పుడు పిల్లలుగా ఉన్న వాళ్ళైనా ఇదిగో ఒక తాటి మీదకి వచ్చి, ఇదిగయ్యా ఈ డబ్బులు నువ్వు పరిపాలన చేయి, నువ్వు సరుకులుదా, నువ్వు ఇద్దా, నువ్వు వద్దా అని చెప్పుకోవాలి. దాని బాధ్యత అంటారు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మనిషి అట్ట కాదు, చీర కొనాలా, నెక్లెస్లు కొనాలా, ఆ పిచ్చి ఉంటాయి కదా రోడ్ల మీద అమ్ముతారే, దీన్ని ఏమంటారమ్మా, కమ్మలు, అవన్నీ పిచ్చియే పెట్టేదన్నీ. బంగారం అన్న పెట్టుకుంటే కొద్దిగా చూడడానికి బాగుంటుంది. ఈ మనిషి బంగారం కూడా కాదు పెట్టేది. ఆ రోడ్ల మీద పోయి ఆ పిచ్చి ఈ కమ్మలు, అయ్యామో బలి మీరుతా ఉంటాయి. అమ్మ యాన్ని తెచ్చావు? మా అమ్మ తెచ్చిందిలే. మీ అమ్మ యాన్ని తెచ్చిందా? అబ్బో మా అమ్మ షాపులో తెచ్చిందిలే. బంగారంలాగా ఫీల్ అయిపోయి పిచ్చి పెట్టుకుంటారు. మళ్ళా పిచ్చియే మన పిల్లలకి పెడతా ఉంటారండి, చిన్న పిల్లలకి గొలుసులని ఇవన్నీ పిచ్చి వేసి వాళ్ళు నడుచుకుంటా వస్తుంటే ఎట్లా ఉంటుందంటే, ఆ ఊళ్ళో ఉంటారు చూసారా, ఏమండి గంగిరెద్దుకి వేస్తారు తెలుసుగా మీకు. సంక్రాంతికి రేపు వస్తుంది చూడండి, సంక్రాంతికి అప్పుడు గేదె వచ్చేటప్పుడు ఉంటుంది, అది జిగ్ అని వస్తుంది. దాని మీద బట్టలు వేస్తారు, గాజులు వేస్తారు. అది నడుచుకుంటా వస్తుంటే గల్లు అంటది. ఇంకా ఆయన పీపీ కూతుకుంటా వస్తాడు. మందిరానికి వచ్చేటప్పుడు కూడా అట్టా వస్తున్నారు. మరి చేతులకి, కాళ్ళకి, కళ్ళకి ఒక ముసలాం పెడుతుంది, పెడుతుంది కాటుక. ఏందమ్మా కళ్ళకంటే? కళ్ళు బాగా కనపడాలయ్యా, చొక్కడాలు వస్తున్నాయి అయ్యా, అవి లేకుండా బాగా తేటగా ఎందుకమ్మా అంటే బాగా కనపడలేదంట సీరియల్ కనపడలేదు, అందుకని సీరియల్ బాగా కనపడాలని కంటికి పెట్టుకుంటుంది. నీ వయసు అయిపోయిందిగా, ఇంకా ఎందుకు నీకు సోగులు? వయసు అయిపోయిన తర్వాత ఎందుకేం కెచ్చులు? చాలామంది బాధ్యత లేకుండా డబ్బుని దుర్వినియోగం చేస్తారు, వ్యర్థం వచ్చినట్టు. పిల్లలకు ఉండదా? తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుందండి. రకరకాల పిచ్చి, రకరకాల వీటన్నిటిని వదిలేసి వాటి ఖర్చు పెట్టేదేదో నీ బిడ్డలకు మంచి బట్టలు కొనిపి, మంచి చెప్పులు కొనిపి, మంచిగా చదువుకోవడానికి మంచి స్కూల్లో అయ్యి, ఇంకంతకంటే ఏం కావాలి? అలాంటివి చేయలేరు. బాధ్యతతో నువ్వు బతుకు. ఈ సంవత్సరంలో నీ బాధ్యత ప్రకారంగా నువ్వు నడిస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను సియోనులో నుండి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. బాధ్యత లేకపోతే గొడవలు వస్తాయి.
బాధ్యత లేకపోతే మనస్తత్వాలు వస్తాయి. బాధ్యత లేకపోతే ఏమండి ఒకరంటే ఒకరికి లోపల గిట్టదు. ఈ విషయాలు మీ గుండెల్లో రాసి పెట్టుకోండి. బాధ్యత ఉందనుకోండి ఏమీ రావు. బాధ్యత లేకపోయిందనుకోండి అప్పుడు వస్తాయి. నువ్వే చెయ్యాలా, నేనే ఎందుకు చెయ్యాలా, నువ్వు చెయ్యవా, నేనే ఎందుకు అంట్లు తోమాలా, నువ్వు తోలవా, లేకపోతే నేనే ఎందుకు ఓడ్చాలా, నువ్వు ఓడ్చవా, ఇలాంటి సమస్యలు కుటుంబాల్లో వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే నీ కుటుంబాన్ని బాధ్యతగా మోయి. నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, మా అత్త, మా మామ, మా కోడలు, మా కూతురు, మా అల్లుడు అని బాధ్యతగా మోయి. ఆ బాధ్యత భారం లేకుండా సంతోషంగా నిన్ను నడిపించును కాక. ఆమెన్ శబ్దం గట్టిగా హల్లెలూయా. చూడండి, ఎలియాజరు వెళ్తున్న మార్గాల్లో ఎక్కడ ఎలియాజరు తొట్టిల్లిపోలేదు. కారణం ఏంటి? ఎలియాజరు బాధ్యతతో వెళ్తున్నాడు. బాధ్యతతో నీ కుటుంబాన్ని పరిపాలన చేసుకుంటే ఎన్నడూ దేవుడు నిన్ను సిగ్గుపరచకుండా నీ తల దేవుడు పైకెత్తును గాక. ఆమేన్. చూడండి, మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించుకోపోయా. మోషే అన్ని దేవుడు చెప్తే మోషే దేవునితో ఏమంటాడంటే, అయ్యా నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నువ్వు రాయ్యా. మారం చేస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులు మారం చేస్తూ ఉంటారు, తెలుసుగా మీకు. డాడీ రా, డాడీ రా, డాడీ నువ్వు రా డాడీ, నడు ముందు నడు, కాళ్ళు తిరుగుతాయి. ఆ కొడితో కొట్టి నువ్వు రా డాడీ, నాకు కొనిపి డాడీ అని. వాడు మారాన్ని తట్టుకోలేక ఎంత కోపం వచ్చినా, పాస్టర్ గారు ఇది ఇసుకెత్తా ఉంటాడు పాస్టర్ గారు అని మళ్ళీ అయినా ఎన్ని తిట్టినా వాడు మారాన్ని తట్టుకోలేక చిన్నగా పోయి వాడికి కావాల్సింది అన్నీ కొనిపిస్తాం. అవును కదా? మీరు చెప్పరేంటి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు? అవును కదా? ఎంత చేదరించుగా కాళ్ళు తిరుగుతాయేవి జరగా అన్న మళ్ళీ ఇంకో 10 రూపాయలు తీసి సరిపో కొనుక్కోబో అంటలేదా? అంటారా లేదా? ఏ సాత్వికే రాడు, కొనుక్కున్న దెబ్బలు పడతాయి అని అన్నా సరిపో కొనుక్కోబో. ఎందుకంటే మారం ఏం చేస్తుందంటే మనకి ఎంత కఠినంగా ఉన్నా మన మనసు వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. మారం అలా ఉంటుంది. యేసయ్య దగ్గర మోసే ఏం చేస్తాం? మారం. అయ్యా నువ్వు రాయ్యా, ఈ సంవత్సరంలో నాతో నడువయ్యా, ఈ 2026లో నువ్వు ఒక్క తీర్మానంతో ప్రార్థన చేయి. ప్రభువా 2025 వరకు నేను నడుస్తూ వచ్చా, అపజయాలు పాలు పొందాను కదా, ఈ 2026లో మారం చేయి దేవునితో. నువ్వు వస్తేనే నేను వెళ్తా, నాతో నడువయ్యా, నాకు మంచి ఉద్యోగం కావాలయ్యా, నాకు మంచి వివాహం కావాలయ్యా, నాకు మంచి వ్యాపారం కావాలయ్యా, నేను డెవలప్మెంట్ అవ్వాలయ్యా, భక్తులు ఎదగాలయ్యా, నా కుటుంబం అంతా మారాలయ్యా అని నువ్వు మారం చేయి దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మారం చేస్తే ప్రభు నిన్ను వదిలిపెడతాడా? అస్సలు మారం చేయడం అలవాటు చేసుకోవాలి. అదొక మంచి గుణం. అది వ్యర్థమైన మారాలు కాదండి. ఈ మారం వేరు, ఇది బతివిలాడుకోవడం, ప్రభువుని గోజారి అడుక్కోవడం. ప్రభువా రాయ్యా, ఈ సంవత్సరంలో నాతో పాటు నడువయ్యా, నా ప్రయాణంలో తోడుగా ఉండయ్యా, నువ్వు వస్తే నేను వెళ్తానయ్యా. సేవలో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఏమంటే చేతి పనుల్లో, సమస్తంలో నువ్వు నాతో పాటు నడువయ్యా, నాతో పాటు ఉండయ్యా అని మనం దేవుని సన్నిధిలో చక్కగా నడిపించబడుదుముగాక. శబ్దమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మారం చేసే అనుభవంలోకి మనం వచ్చుదుముగాక. మారం చెయ్యాలి తండ్రిని. ఏమండి, పిల్లలు తండ్రిని ఎంతగా మారం చేస్తారో అట్లాగే సంఘములో ఉంటున్న మనందరము మన తండ్రి అయిన యేసయ్య దగ్గర మనం మారం చేస్తూ ప్రభుని బతిమలాడుకుంటూ ఆయన మనతో వచ్చేటట్లుగా అప్పుడు మన ప్రయాణం మనం కొనసాగించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్య విషయంలో ప్రభువుని అడగండి, ప్రభువుని అడిగితే ఇస్తాడండి. ఏమంటే కుటుంబ విషయంలో ప్రభువుని అడగండి, పిల్లల విషయంలో ప్రభువుని అడగండి. ఎవరైనా మారు మనసు లేరా అయితే వాళ్ళు మారు మనసు పొందడానికి ప్రభువుని అడగండి. ప్రభు ఇస్తాడు, ప్రభు చేస్తాడు. ప్రభువుని అడిగితే ఆయన అడిగిన వాటిని ఏదియో దేవుడు కాదు, ఖచ్చితంగా దేవుడు అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చెయ్యనుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట, దాంట్లో ఇంకొక మాట చెప్తాను. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం
17వ వాక్యాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం 16 నుంచి. చాలా గోతులను త్రవ్వండి. చాలు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, నేను చెప్తాను. క్రీస్తు శకం 850 నుండి 840 సంవత్సరాల లోపు, 850 నుండి 850 సంవత్సరాల లోపు జరిగిన సంఘటన ఇది. ఇక్కడ 3 రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు రాజు, తర్వాత నెక్స్ట్ యెహోషాపాతు రాజు, 3 ఏదోము రాజు. ఈ 3 రాజులు ఉన్నారు. నేను మీకు చెప్తాను, వినండి. అంతకుముందు జరిగిన చరిత్ర ఏంటంటే, అంతకుముందు జరిగిన చరిత్ర ఇశ్రాయేలు రాజులకి, ఇశ్రాయేల్ ప్రజలకి ఈ మోయాబీయులందరూ పన్ను చెల్లించేవాళ్ళు. సంవత్సరం ఏడాదికి లేకపోతే నెల పన్నులు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు రాజులో ఒక ఆయన ప్రముఖుడు చనిపోయాడు. అప్పటి నుండి ఏమైపోయిందంటే, ఈ మోయాబీయులు పన్ను చెల్లించడం మానేశారు. ఇక నేను మీకేంట్రా చెల్లించేది పన్ను, ఇక నేను మీకు పన్ను చెల్లించను అని వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు. అప్పుడు వీళ్ళు 3 రాజులు ఏకమై వాళ్ళతో యుద్ధానికి వెళ్దామని చిన్నగా బయలుదేరి వస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, అది ఏ లోయట? ఏదోము అరణ్యం. ఏ అరణ్యం అది? ఏదోము అరణ్యం. ఇంచుమించుగా 7 రోజులు ప్రయాణం. ఏమండి, 7 రోజుల ప్రయాణం చేసుకుంటూ ఈ అరణ్యములో పడి వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న నీళ్లు, ఆహారం అన్నీ అయిపోయాయి. ఇక వాళ్ళ చేతుల్లో తాగడానికి నీళ్లు లేవు. అరణ్యం, ఏమి లేవు. ఓ పక్క మోయాబులు కూడా యుద్ధానికి సిద్ధమైపోయారు. ఈ 3 రాజులు కలుసుకొని యుద్ధానికి వెళ్తుంటే, ఆ 7 రోజులు ప్రయాణం చేసుకుంటా వస్తుంటే వాళ్ళతో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. తాగడానికి, తినడానికి ఏమియో చూడండి, చెప్పండి, ఏమి? వాళ్ళు ఒక ఆలోచన చేశారు, అయ్యా తినటానికి ఏమీ లేదు, తాగడానికి ఏమీ లేదు, మనము చచ్చిపోతాం, మనతో పాటు వచ్చిన పశువులు చచ్చిపోతాయి. ఏం చేద్దాం, ఏం చెయ్యాలి, ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి, ఎలా బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఓ రాజుగారుండి, ఇక్కడ ఎవరు కూడా ప్రవక్తలు లేరా ఈ ఊరిలో? ఏ ప్రవక్త కూడా లేరా అని అడిగితే, అక్కడ ఉన్నాయనండి. ఎందుకు లేరయ్యా? ఏలి అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఎలీషా అనే ఓ మంచి పరిచారకుడు, ఒక మంచి దైవజనుడు, ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఎలీషా అనే ఒక మంచి దైవజనుడు, ప్రవక్త ఉన్నాడు. అవునా? అయితే ఆయన దగ్గరికి పోదాం పండని వాళ్ళందరూ ప్రవక్త దగ్గరికి వచ్చారు. అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, రాజులారా, మీరు ఎవ్వరు భయపడద్దు, ఎవరు కలవరపడద్దు, టెన్షన్ పడద్దు. ఇదిగో మీరుంటున్న ఈ అరణ్యం ఉందే, ఇక్కడ అన్ని గుంతలు దవ్వండి, బావులు దవ్వండి, గుంతలు తవ్విన తర్వాత వాటన్నిటి నిండా సమృద్ధిగా ఏమండి నీరుని దేవుడు నింపుతాడు, మీరు భయపడొద్దు అని చెప్పాడు. వాళ్ళందరూ గుంతలు తవ్వడం ప్రారంభించారు. వినండి, ఈ మాటలు ఆధ్యాత్మికంగా నేను చెప్తున్నాను. వీళ్ళు ఎప్పుడైతే గుంతలు తవ్వారో నీళ్ళు సమృద్ధిగా వచ్చాయి. తెల్లారి ఉదయాన్నే సూర్యకిరణాలు ఈ నీళ్ళ మీద పడటం వల్ల ఈ నీళ్లు మోయాబులకి ఎర్రగా కనపడడం వల్ల అప్పుడు వాళ్ళు అనుకున్న మాట, అయ్యో రాజులు ఒకరికొకరికి చెడి గొడవలు పడి కత్తులతో పొడుచుకొని చచ్చిపోయినట్టున్నారు, అందుకే రక్తం ఏరులై పారుతుందని ఇక వాళ్ళందరికీ ఇబ్బంది లేదురా, మనం హ్యాపీగా వాళ్ళని గెలవచ్చని వాళ్ళు అనాలోచనలతో బయలుదేరి వచ్చారు. వెంటనే వీళ్ళందరూ కలిసి, ఈ రాజులు 3 అందరూ కలిసి వాళ్ళందరిని అక్కడికక్కడ అక్కడిని హతమార్చి గొప్ప విజయాన్ని పొందారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు దీని ఆత్మీయ అర్థం ఏంటంటే వీళ్ళ ప్రయాణంలో తొడుదుడుగులు తొందరపాట్లు ఒడిదుడుగులు ఆగిపోకుండా ఉండడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే గుంటలు దవ్వారు. వింటున్నారా నేను చెప్పిన మాట అక్క? ఈ గుంటలు దవ్వారు. గుంటలు అంటే ఆధ్యాత్మికమైన జీవితానికి నీ హృదయం సాదృశ్యం. నీ హృదయాన్ని త్రవ్వడం నువ్వు అలవాటు చేయాలి ఈ సంవత్సరంలో. నీ హృదయంలో ఉంటున్న చేదు తీసేయి. నీ హృదయంలో ఉంటున్న గర్వం, అసూయ, అసమాధానం, కలహం, భేదం, మత్సరం, డంబం, ఇతరులను చూస్తే కసురుకోవడం, అసహించుకోవడం, పెత్తనం చేయడం, వీటన్నిటినీ నీ హృదయంలో నుంచి తవ్వి తీసేయి. నువ్వు ఎప్పుడైతే తవ్వుతావో బైబిల్ ఉంటుంది, వాక్యం అనే నీళ్లు నీ హృదయం నిండా పోయబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు సాతాను రోగాలు, సమస్యలు, నిందలు, అవమానాలు, నిట్టూర్పులు, ఏదేదైతే నిన్ను అవమానపరచాలని వస్తుందో నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని బట్టి అవన్నీ నీ ఎదుట తొలగిపోవునుగాక. నీ హృదయంలో ఈ సంవత్సరంలో నువ్వు ఎలా నడవాలని ప్రభువు నీతో చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడంటే వాక్యాన్ని ఉంచుకొని నడువు. ఈ సంవత్సరం వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నడువు. నీ అడుగు ఎక్కడ తడబడకుండా ప్రభు నేను నడిపించును గాక. వాక్యము లేకుండా నడవద్దు. సాతానుగాడు కృంగదీస్తాడు, సాతానుగాడు పడేస్తాడు, సాతానుగాడు చిక్కులోకి తీసుకుపోతాడు, సాతానుగాడు అవమానపరుస్తాడు, సాతానుగాడు నిందిస్తాడు, గేలి చేస్తాడు, ఎగతాళిగా మాట్లాడతాడు. కారణం నీ హృదయంలో వాక్యము లేకపోతే, నీ హృదయంలో వాక్యం అనే నీరు లేకపోతే అపజయాలు పాలయ్యావు, నిందలు పాలయ్యావు. ఇక చావు బ్రతుకుల మధ్యలో కొట్టిమిట్టలాడుతున్నటువంటి నీతో ఈ 2026వ సంవత్సరంలో ప్రభు అంటారు, ఇకనైనా నీ హృదయాన్ని త్రవ్వి వాక్యాన్ని సమృద్ధిగా నీ హృదయంలో కుమ్మరించుకుందువు గాక. వాక్యం నీ హృదయంలో ఉందనుకోండి, కులం అడ్డుపడదు, మతం అడ్డుపడదు, ప్రాంతాలు అడ్డుపడవు, రాజకీయాలు అడ్డుపడవు. అయ్యో నాకు అప్పులు ఉన్నాయో ఇంకా దేవుడు ఏం చేశాడని ఇలాంటి పిచ్చి మాటలు కలగవు. వాక్యము హృదయంలో ఉందనుకోండి, నిరాశ, డిప్రెషన్లు ఉండవు మనిషికి. వాక్యము హృదయంలో లేకపోయిందనుకోండి, ప్రశ్నలు, దేవుడు ఏం చేశాడని రకరకాల వెనకబడే తత్వాలు, మన జీవితంలో ఏ కార్యం కలిగింది, మనం ప్రార్థనకి వెళ్తున్నాం, భక్తి చేస్తాం, ఏం కలిగిందని డిప్రెషన్లు, ఇలాంటివి మనల్ని ఏం చేస్తాయి అంటే, అవి ఏం పోతాంలే, చర్చికి ఈ వారం ఏం పోతాంలే, రేపు ఏం పోతాంలే, ఏమో పాస్టర్ గారు వద్దామని రెడీ అవుతున్నాడు కానీ పాస్టర్ గారు చిన్న పని పడి ఆగిపోవాలనిపిస్తుంది పాస్టర్ గారు. పనులకు వెళ్ళాలంటే బాగానే పరిగెత్తుతున్నావుగా, ఉద్యోగానికి పరిగెత్తుతున్నావు, వ్యాపారానికి పరిగెత్తుతున్నావు. దేవుని దగ్గర రావడానికి కారణం ఏంటంటే నీ గుండెల్లో సరైన వాక్యము లేకపోవడం వల్ల. వాక్యం వింటున్నావు, వినట్లేదని నేను అన్నాం, వింటున్నట్లుగానే వింటూ మరలా మర్చిపోతున్నావు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత చెవిటి పాము వలె విని మరలా వెంటనే మర్చిపోతున్నావు. అందుకని సరైన అనుభవంలో నువ్వు నడవలేకపోతున్నావు. ఈ సంవత్సరంలో మంచి తీర్మానంతో, ప్రభువా వాక్యం నా హృదయంలో పెట్టుకొని నేను నడుస్తాను, నన్ను సరైన త్రోవలో నడిపించను నువ్వు ప్రార్థించి, నిశ్చయముగా నా దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యము నీ హృదయంలో ఉంటే ఎన్నడూ దిగజారిపోవు, పడిపోవు, కృంగిపోవు. ఎన్నడూ నిస్సాయపు మాటలు నీ నోట రావు. వాక్యము లేకపోతేనే నీ నోట అదే రకరకాల మాటలు వస్తాయి. వాక్యం పెట్టుకొని హృదయంలో వాక్యాన్ని సమృద్ధిగా కుమ్మరించుకో. బైబిల్లో రాయింది, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, దేవుని వాక్యమును మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి అని రాయబడింది. చూడండి ఆ మాట బైబిల్లో ఉంటే. మీ హృదయాలలో లేదా మాట, మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం మన ఇంటి మీద ఉంటుంది, వాక్యం మన గోళ్ళ మీద ఉంటుంది,
వాక్యం మన సెల్ ఫోన్ల మీద ఉంటుంది, వాక్యం మన ఇంటి దర్వాజల మీద ఉంది, వాక్యం మన అద్దాల మీద ఉంది, మన తలదూకుంటున్న అద్దాల మీద వాక్యం ఉంది, మనం టీవీ చూస్తుంటే టీవీ పైన నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాక్యం ఉంది. ఒక తల్లుల ఇంటికి వెళితే ఆ టీవీ పైన పెట్టారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేనికి? నువ్వు టీవీ చూస్తూ ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. టీవీ మీద వాక్యం. ఏమండి, బాత్రూమ్ దగ్గరికి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు బాత్రూమ్ ఆ వాక్యం మీద తగిలిచ్చారు. పిచ్చోళ్ళు కాకపోతే మీరు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా వాక్యం, నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, వచ్చేటప్పుడు రకరకాల వాక్యాలు పెట్టి మైండ్ బాగుపడుతున్నారు జనాలు. గేటుకు వాక్యం, ఇన్ని వాక్యాలు అన్నిటికీ పెట్టావు, మరి నీ హృదయంలో ఉందా వాక్యం? బైబిల్ అంటుంది ఇదంతా రోడ్డు మీద లేకపోతే చర్చిలో బయట అన్నీ ఉన్నాయి, అది కాదు కదా. నీ హృదయంలో వాక్యాన్ని నింపుకో. నీ హృదయం నిండా వాక్యంతో నింపబడితే ఈ సంవత్సరం అంత క్షేమకరంగా యేసయ్య నిన్ను నడిపించును గాక. అందరూ తల్ల వంచండి, లేదా అందరు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరు లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒక నూతనమైన కృప మాకు ఇవ్వు నాయన. మా కుడి చేతును పట్టుకొని అడుగుదామా యేసయ్యని? నా కుడి చేతును పట్టుకో ప్రభు అని అడుగుతారా? మీరందరూ ఒక్కసారి మీ చేతులు, మీ కుడి చేతిని పైకి ఎత్తండి బిడ్డలారా. చిన్నలు పెద్దలు అందరూ, ఇక ఎవరు అటు ఇటు తిరగద్దు. మీ కుడి చేతిని పైకి ఎత్తండి. ఒక్క నిమిషంలో నేను ముగించేస్తాను. ఒక్కసారి మీ కుడి చేతిని పైకెత్తి, ప్రభువా నా కుడి చేతిని పట్టుకొని నీ ఆలోచనతో నన్ను నడిపించు. ఎలియాజర్ని నడిపించావు కదా, మోషేని నడిపించావు కదా, రాజులను నడిపించావు కదా. నీ ఆలోచనతో నడిపించినందుకే కదా వాళ్ళకి జయం కలిగింది. నీ ఆలోచనతో నా కుటుంబాన్ని నడిపించు ప్రభువా అని మీ కుడి చేతులు పైకెత్తుతారా? నీ కుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుంటారా? నా చదువులో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా కూలి పనుల్లో ప్రభువా నా కుడి చేతిని పట్టుకొని నడిపించయ్యా. నాకు జయం ఇవ్వు. అపజయం నేను చూడకూడదు, అపజయాలు పాలవ్వకూడదు. అడుగు, ఎవరు మౌనంగా ఉండద్దు. అన్నా ఒక్క నిమిషం అందరు చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకోండి. అమ్మ అందరూ ప్రార్థన చేసుకోండి. చేతుల పైకెత్తండి, నీ కుడి చేతుల పైకి. ఏడు, ప్రభువా ఈ 2026 సంవత్సరం నాకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మార్చయ్యా. నేను తడబడకూడదు, నేను భీతి చెందకూడదు, భయపడకూడదు. నా చేతులు విడిచిపెట్టమాకయ్యా. నీ ఆలోచన చెప్పు, నీ చిత్తం, నీ ప్రణాళిక, నీ ఉద్దేశముతో నన్ను నడిపించు. నన్ను దాటిపోమాకు యేసయ్యా, నన్ను దాటిపోమాకు. నా కుడి చేతిని పట్టుకో. నా పిల్లలను నడిపించు, నా భార్యను నడిపించు, నా భర్తను నడిపించు, నా పరిస్థితులు నడిపించు. నన్ను విడిచిపెట్ట మాకు దేవుడా, నన్ను విడిచిపెట్ట మాకు బోధకుడా, నన్ను విడిచిపెట్ట మాకు రక్షకుడా. నేను ఎక్కడ తొట్టిల్లిపోకూడదు, ఎక్కడ నీరసించిపోకూడదు, ఎక్కడ తడబడకూడదు. నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను నడిపించు. ఆ నిత్య కృప, ఆయన నిత్య కృపతో మనం నడిపిస్తున్న దేవుడు ఆయన. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే అందరు నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడ చప్పలు కొడుతూ గట్టిగా గ్లోరీ. నా సన్మానానికే మహనీయుడవు, మహనీయుడవు.
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేర రహదారిగా మారగా దాటిరే నీ జనులు. ఎర్ర సముద్రము దాటిరే ఆమె ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేదే. ఆమేన్. ఆ జలములలోనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోక మహనీయుడవు ఈవేనయ్యా. నీకే మహనీయుడవు ఈవేనయ్యా. మహనీయుడవు ఈవేనయ్యా. మహనీయుడవు ఈవేనయ్యా. మహనీయుడవు మహనీయుడవు ఈవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. ఆరాధన 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 స్తుతి ఆరాధన. ఆమేన్. ఆయన శ్రేయస్కరమైన మార్గములలో నిన్ను నడిపించునుగాక. నిన్ను నడిపించునుగాక. 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 అరణ్యముల నడిపించునుగాక. ఆలోచనతో నడిపించునుగాక. తొట్టులనివ్వడు. కృంగిపోనివ్వడు. జగదారిపోనివ్వడు. నిన్ను నడిపించునుగాక. నిన్ను నడిపించునుగాక. 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 నడిపించితివేనయ్యా. నడిపించితివేనయ్యా. మహాపరిశుద్ధుడైన యేసయ్య